దళిత మాదిగ యువకుడు రాజేష్ మృతికి ప్రధాన బాధ్యులు చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, ఈ రెండు పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రధాన కారకులు, ప్రధాన బాధ్యులు. రాజేష్ని అక్రమంగా నిర్బంధంలో పెట్టి ఆ నిర్బంధంలో ఉన్న కాలంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల శారీరకంగా బలహీనుడైన రాజేష్ ఆ తర్వాత రిమాండ్ ఖైదుగా జైల్లో చేరిన తర్వాత ఆయన నవంబర్ 16న మృతి చెందడం జరిగింది. ఈ మృతి చట్టవిరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ఆ చట్టవిరుద్ధ నిర్బంధంలో తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై మరణించిండని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కానీ పోలీసులు రాజేష్ మృతికి మేము బాధ్యులం కామని, మేము అక్రమంగా నిర్బంధంలో పెట్టలేదని, ఆయనను చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మృతికి మేము కారణం కాదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోదాడ సిఐ, రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ ఏ కాకమ్మ కథలు అయితే చెప్తున్నారో అవి నిన్నటి వరకు లాకప్ డెత్తులకు సంబంధించిన విషయంలో చెల్లిందేమో కానీ ఈ రాజేష్ మృతి మీద పోలీసుల కాకమ్మ కథలు చెల్లవు అనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా లాకప్ డెత్తులు జరిగిన సమయంలో ఆ లాకప్ డెత్తులకు మేము బాధ్యులం కామని వాళ్ళు చెప్పే కథలే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కానీ గతంలో జరిగిన లాకప్ డెత్తులకు, రాజేష్ లాకప్ డెత్తులకు చాలా తేడా ఉన్నది. ఎవరి మీదనన్నా, ఏ వ్యక్తి మీదనన్నా ఒక ఫిర్యాదు అందుతే ఆ వ్యక్తి మీద ఆ ఫిర్యాదును అనుసరించి కేసు పెడితే ఆ కేసులో ఆ నిందితుడిని అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల అవి లాకప్ డెత్తులకు ప్రచారం అయ్యేది. అంటే అప్పటికే అరెస్టు గురి కాబడ్డ వ్యక్తి మీద ఫిర్యాదు ఉండేది, కేసు ఉండేది. అట్లాంటి సమయంలో మేము కొట్టలేదు, మా హింస వల్ల చనిపోలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటి వరకు దేశంలో, రాష్ట్రంలో జరిగిన లాకప్ డెత్తులు ఎవరైతే లాకప్ డెత్తు గురైనరో వాళ్ళ మీద అంతకుముందే ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అయినట్టుగా ఉంటుంది. కానీ మేము చిత్రహింసలు పెట్టలేదు కానీ గుండెపోటు వల్లనో ఇంకోటి వల్లనో చనిపోయిండని కాకమ్మ కథలు అల్లేవాళ్ళు. కానీ ఇక్కడ అది కాకమ్మ కథలు ఇక్కడ చెల్లవు. కారణం ఏంటంటే పోలీసులు కాకమ్మ కథలు ఉండడానికి సాక్ష్యం చెప్తున్నా, రాజేష్ మీద ఫిర్యాదు చిలుకూరు పోలీస్ స్టేషన్లో అందిందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. 8వ తారీఖు నాడు 10 గంటలకు ఫిర్యాదు అందితే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు అందింది 10 గంటలకే, ఎఫ్ఐఆర్ నమోదైంది 10 గంటలకే. ఒక్క నిమిషం కూడా తేడా లేదు. అదే సమయంలో 9వ తారీఖు నాడు 12:30కు మాకు రాజేష్తో పాటు సహా నిందితులు ఎక్కడున్నారో మాకు సమాచారం వస్తే ఫిర్యాదుదారుడు ఇంట్లోనే 3 ఉన్నారని తెలిసి మేము 1 గంటకు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అదే సమయంలో 10వ తారీఖు నాడు మేము 1:50 కోర్టు ముందు హాజరుపరిచినామని చెప్తున్నారు. అంటే వాళ్ళ తప్పు లేదని చెప్పడానికి 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది, 9వ తారీఖు నాడు అరెస్ట్ చేశాము,
10వ తారీఖు నాడు కోర్టు ముందు హాజరుపరిచాము. ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా అతను 15 తారీఖు నాడు మళ్ళీ అనారోగ్యానికి గురైండు, అది మాకు సంబంధం లేదు. 16 తారీఖు నాడు చనిపోయిండు, మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు పోలీసు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకమ్మ కథలు చెల్లవు అనడానికి మీ ముందు సాక్ష్యం చెప్తున్నా నేను. ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేనప్పుడే, ఎలాంటి ఎఫ్ఐఆర్ రాజేష్ మీద నమోదు కానప్పుడే 4వ తారీఖు నాడు సాయంత్రమే ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ 6 గంటలకు రాజేష్ ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ ఇంటిని తీసుకెళ్తున్న సమయంలో తల్లి లలితమ్మ గారు నా కొడుకును ఎటు తీసుకెళ్తుందంటే మేము కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే ఫిర్యాదు రాకముందే రాజేష్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిండనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచే ఇంకొక నిందితుడిని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచే రాజేష్తో 7:30 సుమారు శేఖర్ అనే ఒక A2కి ఫోన్ చేస్తే ఎక్కడున్నావని చెప్పి అడిగితే నేను కోదాడలో ఉండబడే డీమార్ట్ కాడ ఉన్నా అని చెప్తే మరో 10 నిమిషాలకు ఫోన్ చేసి నువ్వు అక్కడనే ఉండి నేను వస్తానని చెప్పి పోలీసు వాళ్ళని వెంబడి పెట్టుకొని 5వ తారీఖున డీమార్ట్ నుండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖు నాడే 4వ తారీఖు నాడే పోలీసులు రాజేష్ని అదుపులో తీసుకున్నారు. 4 సాయంత్రం 8 గంటల సుమారులోనే ఈయన ఫోన్ చేయించి A2ను కూడా తీసుకొచ్చారు. అదే సమయంలో ఈ రాజేష్ బంధువులు డేవిడ్ అండ్ సంతోష్ శ్రీకాంత్ అనేటైన వెళ్ళి సిఐకి జమానత్ మీద సంతకం పెట్టి 11 గంటల రాత్రిని ఇంటికి తీసుకొచ్చారు. సిఐకి జమానత్ మీద సంతకం పెట్టి డేవిడ్ సంతకం పెట్టి రాయించి తీసుకొని వచ్చారు. అదే సమయంలో 5వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే పోలీసులు వీళ్ళని రప్పించుకొని ఈ A4 అనబడుతున్న రాజేష్, A2 అనబడుతున్న శేఖర్ని తీసుకొని A1 అనబడుతున్న నగేష్ ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్ళారు. ఆ నరేష్ను కూడా 7-8 గంటల సుమారు స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 4వ తారీఖు నాడే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 5వ తారీఖు నాడు A1 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి కేసు నమోదై అరెస్ట్ చేసేంతవరకు కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్లోనే 3 ఉన్నారు. ఇక రెండో విషయం, ఇదే రాజేష్ ఫోన్తో నరేష్ వాళ్ళ భార్యకు ఫోన్ చేసి 1,00,000 రూపాయలు రాజేష్కు ఏపిస్తే 50,000 ఒకసారి, 49,000 ఒకసారి, 1,000 ఒకసారి రాజేష్ అకౌంట్లో జమ చేయడం జరిగింది మధ్యాహ్నం పూట. అదే సమయంలో ఇదే రాజేష్ని అరవింద్ అనే కానిస్టేబుల్ 5వ తారీఖు నాడు సాయంత్రం 5-6 మధ్యలో ఈ రాజేష్ అనే కానిస్టేబుల్ రాజేష్ని వెంబడి పెట్టుకొని, ఆయన బండి వెంబడి పెట్టుకొని రాజేష్ పనిచేస్తున్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చేశారు. ఈయన సూపర్వైజర్గా పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి ఆయన 10,000, 20,000 తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదే ఈ అరవింద్ అనేటైనే తీసుకురావడం కానిస్టేబుల్ వెంబడి పెట్టుకొని తీసుకురావడం జరిగింది. అంటే ఫిర్యాదు లేకముందే వీళ్ళని అదుపులో తీసుకున్నారని ఇది స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే 6వ తారీఖు నుంచి తన కొడుకు రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చింది. తల్లి, తమ్ముడు, బంధువులు ప్రతిరోజు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ భోజనాలు తీసుకెళ్లారు. 6 నుంచి మొదలుకుంటే కోర్టుకు హాజరుపరిచే ముందు వరకు కూడా ప్రతిరోజు భోజనాలు తీసుకెళ్లారు. ఒక్క తల్లే కాదు, A1 భార్యతో పాటు బంధువులు తీసుకెళ్లారు కోదాడ పోలీస్ స్టేషన్కు భోజనాలు. అదే సమయంలో శేఖర్ బంధువులు భార్య తీసుకెళ్ళింది భోజనాలు. కానీ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పోలీసు వాళ్ళే భోజనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక్కరోజు తల్లితో చూపించారు, ఒక్కరోజు A1ను భార్యతో చూపించారు, అదే సమయం A2ను కూడా వాళ్ళ బంధువులతో చూపించారు.
అంటే పోలీస్ స్టేషన్లకే వీళ్ళు భోజనాలు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లోనే భోజనాలు వాళ్ళకి ఇచ్చారు, పోలీసులో తీసుకెళ్ళి ఇచ్చారు, ఒక్కరోజు మాత్రం చూపించారు. అదే సమయంలో ఏదైతే రిమాండ్ చేసినామని చెప్తున్నారో ఆ రిమాండ్ చేసే రోజు 1:30కు కోర్టుకు తీసుకెళ్తే అప్పటికే తల్లికి తెలిసి బంధువులకు తెలిసి తల్లికి తెలిసి బంధువులకు తెలిసి కోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఆయనను కోర్టు ప్రాంగణంలో చెరో భుజం పట్టుకొని తిప్పుతుంటారు. అంటే నడవలేని పరిస్థితిలో నిలబడలేని పరిస్థితిలో రాజేష్ ఉంటే ఆయనను తిప్పుతుంటారు. అది చూసిన తల్లి ఏడుస్తూ ఏం బిడ్డ అన్నప్పుడు నాకు లేవలేకపోతున్నా తిరగలేకపోతున్నా మా దెబ్బలు బాగా తగిలేని తల్లిదో చెప్తే అప్పుడు చొక్కా ఇప్పి ఆయనకు గాలి పట్టడం జరిగింది. ఆయన ఇంకొక 20 నిమిషాలకు కోర్టు ముందు జడ్జి ముందు హాజరుపరిచే ముందు ఈయన లేవలేని పరిస్థితిలో ఉంటే ఈయన రాజేష్ లేవలేని పరిస్థితిలో ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు ఏ2 ల్యాబ్ టెక్నీషియన్ అరే ఈయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, మరి కోర్టు ముందు హాజరుపడితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఏదైనా ఇంజక్షన్ తెప్పిమని చెప్తే వెంటనే ఏ2తో మళ్ళా బంధువులను పంపి తమ్ముడు అనబడుతున్న రాజేష్ సొంత తమ్ముడు ప్రేమ్ కుమార్ అనేట ఆయన బంధువును పోలీసు వాళ్ళే కోర్టులో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళే మెడికల్ షాప్కు పంపించి ఈ ఏ2తో ఫోన్లో మాట్లాడించి హై కార్డ్ అనే ఇంజక్షన్ను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాకు ఎదురుగానే అది చూసుకోలే వాళ్ళు. కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాకు ఎదురుగానే ఆయనకు కుడి చేయి నరానికి హై కార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించిన వెంటనే 20 నిమిషాలు రిలీఫ్ అయిన వెంటనే అది కండరాలు పట్టుతనో ఇంకోటి పడుతనో రిలీఫ్ అవుతుందంట. అది వెంటనే హై కార్డ్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. మీరు అక్రమ నిర్బంధం చేయకపోతే మీ సీసీ ఫుటేజీలు ఉంటాయి కదా, 4, 5, 6, 7, 8, 9 అరెస్ట్ కాక ముందు వరకు మీ సీసీ ఫుటేజీలునే కదా మీ స్టేషన్లో బయట పెట్టండి. మీ ఫోన్ వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ఉంటుంది కదా, సీసీ ఫుటేజీలు మిమ్మల్నే చూపెడుతున్నాయి. వాళ్ళు ముగ్గురున్న లొకేషన్ స్టేషనే చూపెడుతుంది, వాళ్ళు ఫోన్ మాట్లాడిన సందేశం కూడా పోలీసులను చూపెడుతుంది. మరి 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10కి జైల్లో పంపినామని చెప్పి చెప్పడానికి మీకు ఆధారం ఏమున్నది? మీ కాకమ్మ కథలు చెల్లవు. ఇగో మీకు చెప్తున్నా, ఇంజక్షన్ వేయించింది వాళ్ళే. ఒక కోర్టు ప్రాంగణంలో ఆయన అనారోగ్యానికి గురవుతే జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కి పంపేది. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కే పంపేది. కానీ కోర్టు ప్రాంగణంలో జడ్జి నిర్ణయానికి సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలో రిమాండ్ చేయడానికంటే ముందు ఇంజక్షన్ తెప్పియడం, ఇంజక్షన్ డాక్టర్ సంబంధం లేకుండా నరానికి ఇప్పియడం అనేది కోర్టు ప్రాంగణంలో ఎక్కడ జరిగిందా? నేను ముందే చెప్పాను, ఇది దేశంలోనే అరుదైన లాకప్ డెత్ అని నేను ముందే చెప్పాను. ఇంతకుముందు లాకప్ డెత్లు కేసు నమోదైనాక అరెస్ట్ అయినాక అంత జరిగేది, అది వేరు విషయం. ఇది కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఆ సమయంలో జరిగిన ఘటన. ఇది ఇంజక్షన్ ఎక్కడ పడేయించారో ఇంజక్షన్ చూడండి. ఇది హైకోర్టు అనే అది తెచ్చింది తమ్ముడే, ఆయన ముందుకు రండి, తెచ్చింది తమ్ముడే. ఇది ఎక్కడేశారు? అదే కోర్టు ప్రాంగణంలోనే పక్కకు పడేయించారు. ఈ పక్కకు పడేయించింది ఎక్కడ? చెత్త కుప్పలో కొద్దిగా లోపల పడేశారు, మోరిలో లోపల పడేశారు. నిన్న కోర్టు హాల్ జరుగుతున్న సమయంలోనే వీడియో తీసి అక్కడి నుంచి తీయించడం జరిగింది. నేను అంటున్నా, ఇది చట్టవిరుద్ధమైన నిర్బంధం కాదా? చిత్రహింసలు పెట్టలేదు కదా? 6, 7, 8, 9 మీకు భోజనాలు తీసుకొచ్చారు కదా, ఎందుకు తల్లితో ఉంచలేదు? ఎందుకు భోజనాలు ఇప్పించలేదు? మీరు చిత్రహింసలు పెట్టలేదు కదా, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి అంటున్నారు కదా, మరి ఎందుకు ఇంజక్షన్ వేయించారు? ఇదేంటిది? ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటి ఘటనలు? ఇప్పుడు పోలీసులను ఉపేక్షిస్తే ఇక ఎవరి మీద ఫిర్యాదు అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్ళి కొట్టడానికి. ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్ళి హింసలు పెట్టడానికి. ఎవరి మీద ఏ కేసు అవసరం లేదు, వాళ్ళని చంపడానికి. ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకుముందు అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ గురైన వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి, ఎంతో కొంత ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద అరెస్ట్ ఉంటుంది.
కానీ ఇక్కడ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో నిర్బంధము, అక్రమ నిర్బంధము, ఆ సమయంలో చిత్రహింసలు, ఇవి బయటపడకుండా చేయడం ఇంజక్షన్ ఇస్తారు, ఆయన మరణానికి కారకులు అవుతారు. ఇది కాదని చెప్తారా? ఇక పోతే